ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో వినాయక చవితి ఏ రోజున వచ్చినది, పూజా శుభ సమయము, పూజా విధానం గురించి తెలుసుకుందాము. భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీని వినాయక చవితి రోజున హిందువుల ఇంట్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి వైభవంగా చవితి పూజను చేస్తారు. గణేష్ చతుర్థి సందర్భంగా ప్రజలు తమ ఇళ్లలో గణేష్ను ప్రతిష్ఠించి నియమనిష్టలతో ఆచారాలతో పూజిస్తారు. గణపతిని పూజించడం వల్ల ఆనందము, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. ఈ పండుగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. అనంతరము చతుర్దశి రోజున గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. శివపార్వతుల తనయుడు గణపతి జన్మదినోత్సవాన్ని వినాయక చవితిగా వైభవంగా జరుపుకుంటాము. 2024 సంవత్సరంలో భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి తేదీ 6 సెప్టెంబర్ 2024 శుక్రవారము మధ్యాహ్నము 3:01 ప్రారంభమయ్యి 7 సెప్టెంబర్ 2024 శనివారము సాయంత్రం 5:37 చతుర్థి తేదీ ముగుస్తుంది. ఉదయం తేదీ ప్రకారము వినాయక చవితి సెప్టెంబర్ 7 శనివారం రోజున జరుపుకోవాలి. విగ్రహ ప్రతిష్టకు అనుకూలమైన సమయము ఉదయము 11:03 నుంచి మధ్యాహ్నము 1:34 వరకు అనుకూలమైన సమయము. 2024 సంవత్సరంలో వినాయక చవితి రోజున అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి. ఈ రోజున చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, బ్రహ్మయోగము, ఇంద్రయోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగము ఏర్పడుతుంది. ఈరోజు చిత్తా నక్షత్రం మధ్యాహ్నము 12:34 వరకు ఉంటుంది. తర్వాత స్వాతి నక్షత్రము, దీనితో పాటు సర్వార్థ సిద్ధి యోగంతో పాటు బ్రహ్మయోగము, ఇంద్రయోగం కూడా ఉంటుంది. గణపతి విగ్రహాన్ని ఏ విధంగా ప్రతిష్ఠించాలో తెలుసుకుందాము. హానికరమైన రంగులతో కాకుండా మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు తొండము కుడివైపున ఉండాలి. వినాయకుని దగ్గర ఎలక కూడా ఉండాలి. వినాయకుడు కూర్చున్న భంగిమలో ఉండాలి. విగ్రహాన్ని ఇంటికి ఉత్తరము లేదా ఈశాన్య మూలలో ప్రతిష్ఠించాలి, లేదా పూజా గదిలో కూడా ప్రతిష్ఠించవచ్చును. వినాయకుడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. అన్ని రకాల తామసిక ఆహారాన్ని నిమజ్జనం వరకు తినొద్దు. ప్రతిరోజు ఉదయము సాయంత్రము గణపతి విగ్రహాన్ని పూజించాలి, ఆహారాన్ని సమర్పించాలి. వినాయక విగ్రహ ప్రతిష్ఠించిన తర్వాత ఆచారాల ప్రకారం గణేషుని పూజించాలి. ప్రతిరోజు ఏదో ఒక నైవేద్యము దేవునికి సమర్పించి పూజ అనంతరము భక్తులకు పంపిణీ చేయాలి. 10 రోజులు పూజించిన తర్వాత నిమజ్జనము చేయాలి.